హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వెహికల్ నెంబర్ తో వెహికల్ డీటెయిల్స్ ఏ విధంగా తెలుసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం ఒకటి కాదు రెండు కాదు ఫ్రెండ్స్, మొత్తం 3 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఈ 3 మెథడ్స్ ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మీరు ఒకవేళ ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కానీ ఏదైనా కొనాలనుకుంటున్నారు, అప్పుడు దాని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, అది ఆన్లైన్లో ఉందా లేదా, వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ ఒరిజినలా ఫేకా అనేది తెలుసుకోవచ్చు. ఆ వెహికల్ మీద ఉన్న ఇన్సూరెన్స్తో సహా మొత్తం డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ మెథడ్స్ అన్నీ కూడా మీకు మొబైల్లో ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఎందుకోసం అంటే సిస్టంలో చూపిస్తుంటే చాలా మందికి మొబైల్లో రావట్లేదు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు అనమాట. కాబట్టి నేను మొబైల్లోనే డైరెక్ట్ చూపిస్తాను. మీరు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. వాహన్ ఎన్ఆర్ ఈ సర్వీస్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ సిటిజన్ లాగిన్ వాహన్ అనేసి ఆప్షన్ అయితే ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ సిటిజన్ లాగిన్ అనేసి ఉంటుందన్నమాట. మీరు ఇందులో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న క్యాప్షన్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇందులో మీకు అకౌంట్ లేనట్లయితే క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసి ఇందులో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ అలాగే మెయిల్ ఐడిని ఇచ్చి వెరిఫై చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేయండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి మీకు డైరెక్ట్ గా లాగిన్ అయ్యి చూపిస్తాను. నేను ఇందులోకి లాగిన్ అయితే అయిపోయాను అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఆర్సీ స్టేటస్ అనేసి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది. దానిపైన క్లిక్ చేసి మీ యొక్క వెహికల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కిందనే క్యాప్చా అయితే ఉంటుంది, ఆ క్యాప్చాని ఎంటర్ చేయండి. అంతే. ఇక్కడ వాహన్ సెర్చ్ అనేసి ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. చూశారు కదా, ఇక్కడ డీటెయిల్స్ అయితే వెహికల్ డీటెయిల్స్ అయితే వచ్చి పేరు అనేది పూర్తిగా కనిపించదు, మధ్య మధ్యలో కొన్ని లెటర్స్ మాత్రమే కనిపిస్తాయి అనమాట. అలా కనిపించకుండా ఉండడమే మంచిది. కానీ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో కనిపిస్తాయి అనమాట. ఈవెన్ ఇన్సూరెన్స్ తో సహా ఏ కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకున్నారు, ఎంతవరకు అయితే ఇన్సూరెన్స్ ఉంది అనే డీటెయిల్స్ కూడా ఇందులో కనిపిస్తాయి. ఇంకా సెకండ్ మెథడ్ ఏంటంటే, ఇది ఒక మెసేజ్. మీరు గవర్నమెంట్ కి సంబంధించిన ఒక నెంబర్ కి మెసేజ్ చేశారంటే మీకు వెహికల్ డీటెయిల్స్ అనేవి మీకు మెసేజ్ రూపంలో వస్తాయన్నమాట. అన్ని క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేయండి. వాహన్ స్పేస్ మీ యొక్క వెహికల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మెసేజ్ ని సెండ్ చేయండి. మీకు ఆ నెంబర్ కి ఈ వెహికల్ డీటెయిల్స్ అనేవి మళ్ళీ రిప్లైలో మెసేజ్ అయితే వస్తుందన్నమాట. ఇది సెకండ్ మెథడ్. ఇంకా థర్డ్ మెథడ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఒక యాప్ ఫ్రెండ్స్. ఆ యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీరు చేయొచ్చు. ప్లే స్టోర్ లో ACKO అనేసి టైప్ చేయండి. టైప్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఒక యాప్ అయితే చూపిస్తుంది అనమాట. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ అయితే చేయండి. ఈ యాప్ లో కూడా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వండి. ఈ యాప్ లోకి లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ డిస్కవర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ వచ్చేసి వెహికల్ ఇన్ఫో అనేసి ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ ఇంటర్ఫేస్ లో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఎంటర్ యువర్ వెహికల్ నెంబర్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. దాంట్లో మీ వెహికల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. అంతే. మీరు సెర్చ్ చేయగానే ఇక్కడ మీ వెహికల్ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. ఇది ఫ్రెండ్స్, ఈ 3 మెథడ్స్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇటువంటి ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇటువంటి ఏదైనా పర్పస్ పైన వీడియో చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.